హలో అండి వీప్స్ అందరూ ఎలా ఉన్నారు? టుడే నేనైతే సోలో లెవెలింగ్ సీజన్ 2 ఎపిసోడ్ 8ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంక ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంక డిలే ఏం లేకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందుగా లాస్ట్ ఎపిసోడ్‌లో లాస్ట్‌లో ఏం జరిగిందో చూద్దాం. 80 లెవెల్ ఫ్లోర్‌లో అయితే 4 నైట్స్ అయితే ఉంటారు. అండ్ ఆ 4 నైట్స్‌లో జిన్‌వు ముగ్గురిని ఆల్రెడీ చంపేస్తాడు. అండ్ మిగిలిన ఒక్కరితో కూడా ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. ఇప్పుడు మనకి ఈ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. ఆ మిగిలిన ఒక్కరితో ఫైట్ చేస్తాడు. అండ్ ఇంకా డిఫీట్ చేసాక ఆల్మోస్ట్ చంపేబోయే స్టేజ్‌లో అయితే ఆ సూట్‌లో నుంచి అయితే ఒక గర్ల్ వాయిస్ వినిపిస్తుంది. అది వచ్చేసి మమ్మల్ని వదిలేయండి మేము ఓడిపోయామని చెప్పి అడుగుతుంది. జిన్‌వు ఒక నైట్‌లో నుంచి అంటే డెమోన్ అనుకుంటాడు కదా! దాంట్లో నుంచి వాయిస్ రావడంతో జిన్‌వు అయితే చంపకుండా తన మాస్క్‌ని అయితే రిమూవ్ చేస్తాడు. అండ్ ఇందులో నుంచి ఒక బ్యూటిఫుల్ ఎల్ఫ్ అయితే బయటకొస్తుంది. బయటకొచ్చి మేము ఈ వారం ఓడిపోయాము మమ్మల్ని క్షమించండి. కనుక నన్ను వదిలేయండి చంపకుండా అని జిన్‌వుని అడుగుతుంది. జిన్‌వు అయితే ఎలా అంటాడు, ఫస్ట్ మీరు నా మీద అటాక్ చేశారు. అండ్ ఇంకా నేను మీ వాళ్ళు ఆల్రెడీ ముగ్గురిని చంపేశాను. నువ్వైతే నన్ను వదిలేయమని అడుగుతున్నావు అని అంటాడు. తనైతే వాళ్ళు నా నైట్స్. నేను బతుకున్నానంటే వాళ్ళు చనిపోయినా వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తాడు. జిన్‌వుకైతే అక్కడ ఒక రకమైన ఫీలింగ్ వస్తది. అంటే వాళ్ళతో వచ్చిన వాళ్ళు చనిపోతే తెలిసిందే కదా! బట్ జిన్‌వుకి ఏమనిపిస్తుందో ఏంటో తననైతే వదిలేస్తాడు. ఇక్కడైతే ఒక ఫన్నీ అండ్ సీరియస్ మూమెంట్ అయితే జరుగుతుంది. జిన్‌వు తన్నే వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు ఇదే ఛాన్స్ అనుకోని ఆ ఎల్ఫ్ అయితే జిన్‌వు మీద అటాక్ చేస్తుంది. అది గమనించిన టస్క్ అయితే ప్రొటెక్షన్ స్కిల్ యూజ్ చేసి ఆ అటాక్‌ని బ్లాక్ చేస్తాడు. దాన్ని చూసిన ఎల్ఫ్ గాలైతే మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసి కాళ్ళ మీద పడి మళ్ళీ క్షమించండి మీరు ఏది చెప్తే అది చేస్తానని ఒక్కసారికి నన్ను వదిలేయండి అని జిన్‌వుని మళ్ళీ బెగ్ చేస్తుంది. అండ్ ఇంకా జిన్‌వుకి ఆ ఫ్లోర్ నుంచి నెక్స్ట్ ఫ్లోర్‌కి పర్మిషన్ లేకపోవడంతో తనైతే అడుగుతాడు. ఈ ఫ్లోర్‌కి పర్మిషన్ నీకు తెలుసా అని అయితే దానికి ఆ ఎల్ఫ్ గర్ల్ అవును నాకి ఫ్లోర్ నుంచి వేరే ఫ్లోర్‌కి పర్మిషన్ తెలుసు. అండ్ ఇంకా అది మా ఫ్యామిలీ దగ్గరే ఉందని చెప్పడంతో తనైతే జిన్‌వుని ఒక రిక్వెస్ట్ అని ఇంకా తనకి రిటర్న్‌గా ఫేవర్ చేస్తానని చెప్పి నన్నైతే వదిలేయండి. నన్ను వదిలేసాక మీకైతే నెక్స్ట్ ఫ్లోర్‌కి పర్మిషన్ అయితే ఇస్తానని చెప్తుంది. అండ్ ఇంకా నాకు అన్ని ఫ్లోర్స్ యొక్క పర్మిషన్స్ అయితే తెలుసు. ఎక్కడెక్కడ ప్లేసులు ఉన్నాయో అన్నీ తెలుసని చెప్తుంది. అండ్ దానికి మీరు కనుక నన్ను ఇంకా నా ఫ్యామిలీని వదిలేస్తానంటే మీకైతే అన్ని లొకేషన్స్ చెప్తానని చెప్తాడు. దానికి జిన్‌వు అది మంచి రీజనబుల్‌లాగా అనిపించడంతో తను కూడా ఆ ఆఫర్‌ని యాక్సెప్ట్ చేస్తాడు. అండ్ ఇంకా జిన్‌వు ఆ ఎల్ఫ్ గర్ల్ దగ్గరికెళ్ళి తన మ్యాజికల్ పవర్‌తో అయితే తనని ఓవర్‌వెల్మ్ చేసి అడుగుతాడు. నేను నిన్ను నమ్మొచ్చా అని. దానికి చాలా భయపడిపోయిన ఆ ఎల్ఫ్ గర్ల్ అయితే నేను అబద్ధం చెప్పట్లేదు నన్ను నమ్మండి అని చెప్తుంది. అండ్ ఇంకా జిన్‌వు అయితే అసలు మీరెవరని ఆ ఎల్ఫ్‌ని అయితే అడుగుతాడు. అండ్ కట్ చేస్తే మనకైతే వేరే దగ్గర ఉంటుంది సీను. ఇదొచ్చేసి ఒక ఐలాండ్. అండ్ ఇక్కడ ఒక ఎవాల్వ్డ్ యాంట్ వచ్చేసి అక్కడున్న ప్రజలందరిని అటాక్ చేయడం అండ్ ఇంకా అక్కడున్న ప్లేసెస్ కానీ మొత్తం డిస్ట్రక్షన్ కాజ్ చేస్తూ అక్కడున్న హ్యూమన్స్‌ని చంపేసి వాళ్ళనైతే తింటుంటుంది. అండ్ ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనుకోండి. అండ్ ఇంకా కట్ చేస్తే మళ్ళీ మనకి డెమాన్ కింగ్ క్యాస్టిల్ అయితే ఉంటుంది సినారియో. జిన్‌వు అలా ఆ ఎల్ఫ్‌ని ఆ క్వెషన్ అడగడంతో ఆ ఎల్ఫ్ వచ్చేసి నేనైతే రాడిరు ఫ్యామిలీలో ఎల్డెస్ట్ డాటర్‌నే అండ్ నా పేరు వచ్చేసి ఎజిల్ అని చెప్తుంది. దాన్ని విన్న జిన్‌వు అయితే మైండ్‌లో ఎలా అనుకుంటాడు. నేను ఇంకా తను ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఇది ఎలాగంటే బరూకా ఎలా చెప్పాడు. దానికి రిలేటెడ్‌గా సిస్టమ్ గురించి ఆర్ ఇలాంటి దాని గురించి చెప్తుంది అనుకుంటాడు. అండ్ ఇంకా ఎజిల్‌ని అయితే మళ్ళీ తిరిగి అడుగుతాడు. మీకేమైనా మీ మైండ్‌లో ఒక రిపీటెడ్ కమాండ్ లాంటిది హ్యూమన్స్‌ని చంపేయండి అని ఏమైనా వినిపిస్తుంటుందా అని అయితే ఎజిల్‌ని అడుగుతాడు. ఎజిల్ అయితే మాకు అలాంటి కమాండ్ ఏం వినిపించదు కానీ బట్ వేరే కమాండ్ అయితే ఒకటి వినిపిస్తుంటుంది. అదొచ్చేసి ప్రొటెక్ట్ అవర్ స్పేస్. జిన్‌వు అయితే ఎప్పటినుంచి నీకు ఆ కమాండ్ వినిపిస్తుందని అడుగుతాడు. దానికి ఎజిల్ మేము ఈ ప్లేస్‌కి వచ్చినప్పటి నుంచి మాకైతే ఈ కమాండ్ వినిపిస్తుంది అని చెప్తుంది. అండ్ ఇక జిన్‌వు ఇంతకుముందు నువ్వు ఎక్కడుండేదానివి అని ఎజిల్‌ని అడుగుతాడు. దానికి ఎజిల్ మేము డిమోన్ రీలంలో ఉండేవాళ్ళం. ఒక్కరోజు మా ఐస్ ఓపెన్ చేసేలోపు మేమైతే ఎక్కడున్నామని చెప్తుంది. జిన్‌వు డిమోన్ రీలంలో మీరేం చేసేవారని ఎజిల్‌ని అడుగుతాడు. ఎజిల్‌ని అయితే ఇక్కడ కంట్రోల్ కోల్పోతుంది. తనని వేరే వాళ్ళు ఎవరో కంట్రోల్ చేస్తూ అక్కడైతే మాట్లాడతారు. ఆ వాయిస్ వచ్చేసి మేమైతే వార్‌కి ప్రిపేర్ అవుతున్నాం. ఆ అపోనెంట్ చాలా ఫార్మిడబుల్ అండ్ ఇంకా చాలా స్ట్రాంగ్ అండ్ అంత స్ట్రాంగ్ అపోనెంట్ కోసం ఫైట్ చేసేదానికి మేమైతే మా డెమోన్ రీలంలో ఆర్మీని పెంచుకుంటున్నాం అని అయితే చెప్తుంది. అండ్ ఇంకా అక్కడితో ఆ కాన్వర్జేషన్ బ్లాక్ అయిపోతుంది. అండ్ ఇంకా అక్కడ ఎజిల్ అయితే ఫెయింట్ అయిపోతుంది. జిన్‌వు కూడా అర్థమైపోతుంది. దాని గురించి ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అడిగితే అలానే రిపీట్ అవుతుందని ఇంకా తనని ఎక్కడైతే క్వెషన్స్ అడగడం ఆపేస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మనకి హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ అయితే ఇక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఉంటాడు. ఇక్కడైతే ఆ యాంట్స్ గురించి మాట్లాడుకుంటుంటారు. అక్కడున్న జించులు అయితే ఆ యాంట్ గురించి చెప్తాడు. ఆ యాంట్ 294 సివిలియన్స్‌ని అటాక్ చేసింది. ఆ యాంట్‌తో 108 హంటర్స్ అయితే ఫైట్ చేశారు. అండ్ వాళ్ళలో 4 ఈ ర్యాంక్ హంటర్స్ అండ్ 1 సి ర్యాంక్ హంటర్ అండ్ ఇంకా 1 బి ర్యాంక్ హంటర్ అయితే చనిపోయారని చెప్తాడు. అండ్ ఇంకా ఆ యాంట్‌ని టేక్‌ఔట్ చేసింది ఒక ఏ ర్యాంక్ హంటర్ అని చెప్పడంతో చైర్మన్‌కి అయితే అర్థమవుతుంది. ఆ ఎవాల్వ్డ్ యాంట్ పవర్ వచ్చేసి ఒక ఏ ర్యాంక్ లెవెల్‌తో కంపేర్ చేయొచ్చని.
అండ్ ఇంకా చైర్మనే. అండ్ ఇంకా ఆ ఐలాండ్ వచ్చేసి జెజు ఐలాండ్‌కి 120 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఇప్పుడు కనుక ఆ యాంట్స్ అన్నీ గాని ఫ్లయింగ్ ఎబిలిటీని కనుక పొందితే అవి ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చని చెప్పి సో, చైర్మన్ అయితే అక్కడ జెజు ఐలాండ్ మీదకి రైడ్ మిషన్ అయితే అనౌన్స్ చేస్తాడు. అన్ని హంటర్స్‌కి అండ్ ఇంకా నైబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సో, వాళ్ళకి కూడా మెసేజ్ పంపించమని చెప్తాడు. అండ్ ఇంకా కట్ చేస్తే మళ్ళీ డెమాన్ రెలమ్. సో, ఎక్కడైతే ఎజిల్ జిన్‌ని వాళ్ళ క్యాస్టిల్‌కైతే తీసుకెళ్తుంటుంది. అండ్ ఇంకా వాళ్ళ క్యాస్టిల్‌కి వెళ్ళగానే సో, ఎజిల్ వాళ్ళ ఫాదర్ అయితే ఎజిల్ మీద చాలా కోప్పడతాడు. ఎందుకంటే జిన్‌ని చూసి తను ఆల్రెడీ చాలా భయపడిపోయి ఉంటాడు. ఎందుకంటే తను అక్కడ జిన్ను షాడోలో ఉన్న అందరూ ఆర్మీ అయితే కనిపిస్తారు. కామన్ అంతమంది ఒక్కసారి కనిపించడంతో సో, తనైతే భయపడిపోయి ఎజిల్‌నైతే తిడతాడు. అండ్ ఇంకా అది చూసిన జిన్ను వచ్చేసి మీరేం టెన్షన్ పడకండి. సో, నేనైతే మిమ్మల్ని ఏం చేయను. అండ్ ఇంకా నేను ఎజిల్‌కి ప్రామిస్ చేశానని చెప్తాడు. అండ్ ఇంకా ఎజిల్ వాళ్ళ ఫాదర్‌కి తెలుసు జిన్ను ఆల్రెడీ వల్కన్ అండ్ మేటస్‌నైతే ఆల్రెడీ డిఫీట్ చేశాడని. సో, వాళ్ళు ఎజిల్ వాళ్ళ ఫాదర్ కన్నా స్ట్రాంగ్ కాబట్టి ఏం చేయలేమని అర్థమైపోతుంది. అండ్ ఇంకా జిన్నుకైతే పర్మిషన్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. బట్ జిన్ను అయితే ఎజిల్ కూడా నాకు కావాలని చెప్తాడు. సో, దాన్ని విన్న వాళ్ళ ఫాదర్‌కైతే చాలా కోపమొస్తుంది. ఐ మీన్ జిన్ను ఎలా అడుగుతాడంటే సో, తను నేను కొనుక్కొని వెళ్ళిపోతున్నట్టు అయితే అడుగుతాడు. కామన్ ఎలాంటి వాళ్ళకైనా కోపం రావడం. అండ్ ఇంకా అలా కాదు నేనైతే తనని నా గైడ్‌గా తీసుకెళ్తాను అని చెప్పి అండ్ ఇంకా తన సేఫ్టీకి నేనైతే ప్రామిస్ ఇస్తున్నానని చెప్పి అక్కడైతే వాళ్ళ ఫాదర్ నుంచి పర్మిషన్ తీసుకొని ఇంక నెక్స్ట్ పైనున్న ఫ్లోర్స్‌కి వెళ్ళడానికి రెడీ అవుతారు. అండ్ అలా నెక్స్ట్ ఉన్న ఫ్లోర్స్ అన్నిటిని రీచ్ అవుతూ సో, వాళ్ళైతే 90థ్ ఫ్లోర్ అయితే రీచ్ అవుతారు. అండ్ ఎజిల్ చెప్తుంది అక్కడి నుంచి ఉన్న ఎనిమీస్ అందరూ చాలా స్ట్రాంగ్ అని. అండ్ అంత స్ట్రాంగ్ ఉండడంతో జిన్నుకి ఎందుకో ఒక డౌట్ అయితే వస్తుంది. సో, అంత స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఏమైనా జరగొచ్చని ఎజిల్‌కి. సో, తననైతే తిరిగి వెళ్ళిపోమంటాడు. బట్ ఎజిల్ వచ్చేసి తనకైతే ఇష్టం ఉండదు. మేబీ తనకు ఆల్రెడీ జిన్ను మీద క్రష్ అయితే ఉంటుంది. సో, అందువల్ల తను వెళ్ళడానికి ఒప్పుకోదు. అండ్ ఇంకా జిన్ను దగ్గరికొచ్చి నాకు వెళ్ళాలని లేదు. అండ్ నేను మీతో చివరి వరకు ట్రావెల్ చేయాలి అని చెప్తుంది. సో, చివరి వరకు అంటే తన ఒపీనియన్‌లో ఏమైనా ఉండొచ్చు. సో, జిన్ను అయితే డన్‌జిన్ లాస్ట్ వరకైతే అనుకోని సో, తనైతే ఎజిల్‌ని తనతో తీసుకెళ్తాడు. అండ్ జిన్ను వాళ్ళైతే 19థ్ ఫ్లోర్స్ సో, అక్కడున్న మ్యాజిక్ బీస్ట్స్ అన్నీ చంపేసి సో, అక్కడి నుంచి వేరే వేరే ఫ్లోర్స్‌కైతే వెళ్తుంటారు. సో, కట్ చేస్తే చాయోయాంగ్ వచ్చేసి చాహెన్‌తో మాట్లాడుతుంటాడు. ఆ జేజు ఐలాండ్ రైడ్ మిషన్ గురించైతే. సో, తనొచ్చేసి చాహెన్‌తో ఇలా అంటాడు. ఈసారి మనం అనుకున్న దానికన్నా చాలా ఎస్రాయింగ్ హంటర్స్ అయితే గ్యాదర్ అవుతున్నారు. అండ్ అది కాక వేరే కంట్రీస్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారనైతే కన్ఫర్మ్ అయిందని చాహెన్‌తో చెప్తాడు. అండ్ ఇంకా చాహెన్ మనం ఎప్పుడు ఆ మిషన్ స్టార్ట్ చేస్తున్నామని చెప్తే సో, దానికి చాయ్‌జాంగ్ మనకి కన్ఫర్మ్ డేటే తెలియదు. బట్ అది చాలా త్వరలోనే స్టార్ట్ అవుతుందని చాహెన్‌తో చెప్తాడు. సో, కట్ చేస్తే జిన్ను అయితే లాస్ట్ ఫ్లోర్ రీచ్ అయిపోయింటాడు. అండ్ అక్కడ ఎనిమీస్ మాన్స్టర్స్ ఎవరు లేకపోవడంతో జిన్నుకి డౌట్ వస్తుంది. అండ్ ఇంతలో అయితే ఒక వైవెర్న్ మీద అయితే ఒకడైతే బాగా ఎగురుకుంటూ ఒక స్టార్మ్‌ని అయితే క్రియేట్ చేస్తూ అక్కడికొస్తాడు. అండ్ వాడు ఎవరని చూస్తే ఆ క్యాస్టిల్‌లోనే ఫైనల్ బాస్ అయిన మోనార్క్ ఆఫ్ ఫ్లేమ్స్ బరాన్ అని అయితే తెలుస్తుంది. సో, అక్కడికి కూల్ ఎంట్రీతో వచ్చిన బారన్ అయితే తన ఆర్మీని మొత్తం అక్కడైతే సమన్ చేస్తాడు. అండ్ ఇంకా ఎజిల్‌కైతే అక్కడేం అర్థం కాదు ఏం చేయాలని. అండ్ వాళ్ళందరూ దగ్గరికి రాగానే ఒక్కసారి జిన్ను జోన్‌లోకి ఎంటర్ అవ్వగానే తన షాడో ఆర్మీ ఎక్కడైతే సమన్ అవుతుందో ఎంటర్ అవ్వగానే ఒక్కసారిగా తన షాడో ఆర్మీని అంతా సమన్ చేసేస్తాడు. అండ్ వాళ్ళు ఒక్కసారిగా ఎమర్జ్ అయిన వాళ్ళు తన ఆర్మీని మొత్తం డిఫీట్ చేస్తూ ఉంటారు. సో, అలా షాడో ఆర్మీలో మెయిన్ ఇక్కడైతే ఎంవీపీ వేరే సోల్జర్స్‌ని డిఫీట్ చేయడంలో మనమైతే టస్క్ గీయొచ్చు. ఎందుకంటే తన సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. సో, అలాంటి చిన్న చిన్న సోల్జర్స్‌ని అయితే తను ఈజీగా టేక్‌ఔట్ చేసేయగలుగుతాడు. అండ్ ఇంకా ఎజిల్ ఇక్కడ కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది ఎవరి సైడ్ ఉండాలని. సో, ఇక్కడ జిన్ను అయితే ఒక డంజన్‌లోకి ఎంటర్ అయ్యి అండ్ వాళ్ళ ప్లేస్‌లో ఉన్న బాస్‌ని డిఫీట్ చేయడం. సో, తనైతే ఒక ఇన్వేడర్ ఇక్కడ. అండ్ ఇంకా బరాన్ వచ్చేసి తన క్యాస్టిల్ అండ్ ఇంకా ప్లేస్ అంతా తనది కాబట్టి సో, తన సైడ్ ఉండాలని అయితే ఎజిల్ ఆలోచిస్తుంది. సో, అలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్న ఎజిల్ మీదకైతే డెమాన్ కింగ్ బారాన్ వైట్ ఫ్లేమ్స్ అయితే యూజ్ చేస్తాడు. అండ్ ఇంకా జిన్ను దాన్ని చూసి సో, తన దగ్గర అయితే క్లాక్ ఉంటుంది. అది ఫైర్ రెసిస్టెన్స్. సో, దాంతో ఎజిల్‌ని కవర్ చేస్తాడు. సో, అక్కడ ఎజిల్‌ని అయితే సేవ్ చేస్తాడు అలా. అండ్ ఇంకా ఆ ఫ్లేమ్స్ వచ్చేసి బర్న్ చేయవు కానీ అవి వచ్చేసి ఎనిమీస్‌ని స్టన్ చేయగలుగుతాయి. సో, అలాంటివి ఆ ఫ్లేమ్స్. అండ్ ఇంకా బారాన్ని అటాక్ చేస్తే జిన్ను సోల్జర్స్ ఈజీగా డిఫీట్ అయిపోతున్నారు కాబట్టి సో, తనైతే బారాన్ని అటాక్ చేయాలనుకుంటాడు. అండ్ ఇంకా స్టెల్త్ స్కిల్ యూజ్ చేసి అయితే బారాన్ యొక్క వింగ్స్ అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఎందుకంటే ఎయిర్‌లో ఉన్న అపోనెంట్‌ని డిఫీట్ చేయడం అంటే కొద్దిగా కష్టమే కాబట్టి ఎందుకంటే మనకి ఫ్లయింగ్ ఎబిలిటీ లేనప్పుడు అది హార్డ్‌గా ఉంటుంది కాబట్టి సో, ఆ వైవర్‌ని టేక్‌ఔట్ చేయాలని జిన్ను అనుకుంటాడు. బట్ బారన్ అయితే ఆ స్టీల్ స్కిల్‌ని కనిపెట్టేస్తాడు. అండ్ ఇంకా అక్కడ జిన్ను అటాక్‌ని అయితే కౌంటర్ చేస్తాడు. అండ్ ఇంకా అలా బారన్ జిన్ను అటాక్‌ని కౌంటర్ చేయగా సో, తన మీద అయితే వైట్ ఫ్లేమ్ అటాక్ యూజ్ చేస్తాడు. అండ్ ఇంకా అది ఆల్మోస్ట్ జిన్నుని రీచ్ అవుతున్నప్పుడు సో, తనైతే టస్క్‌ని ఫైర్ అటాక్ వాడమని ఆర్డర్ చేస్తాడు. సో, తను ఆ ఫైర్ అటాక్ వాడడం వల్ల సో, అక్కడ 2 ఫ్లేమ్స్ అయితే క్రాష్ అవుతాయి. అండ్
అది చూసిన ఎగ్రెస్ ఛాన్స్ చూసుకొని సో అక్కడైతే జిన్ను అండ్ ఎగ్రెస్ అయితే కోఆర్డినేట్ అటాక్ చేస్తారు. సో వాళ్ళిద్దరైతే ఆ ఫ్లేమ్స్‌లో వెళ్ళి ఆ వైవర్‌ని హెడ్ అయితే కట్ చేస్తారు. సో ఇంక వైవర్‌ని చనిపోవడంతో బారన్ అయితే నార్మల్ ఎర్త్ మీదకొస్తాడు. సో ఇంక జిన్ను దానికి కొద్దిగా రిలీఫ్‌గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎయిర్‌లో ఉన్న అపోనెంట్‌ని డిఫీట్ చేయడం కొద్దిగా కష్టమే కదా! అందువల్ల కిందకి రావడంతో సో జిన్ను అయితే అటాక్ చేయడానికి మళ్ళీ రెడీ అవుతాడు. సో కట్ చేస్తే సో ఇక్కడ హంటర్స్ అసోసియేషన్ చైర్మన్ వచ్చేసి వేరే గిల్డ్ మాస్టర్స్ అయితే కాన్ఫరెన్స్ పెట్టుంటాడు. అండ్ ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళ గిల్డ్ మాస్టర్ వాళ్ళ గిల్డ్ నేమ్ వచ్చేసి డ్రా సోర్డ్ గిల్డ్. సో ఆ గిల్డ్ అయితే 11 ఎస్ ర్యాంక్ హంటర్స్ అయితే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు జెజు ఐలాండ్ మీద రైడ్ చేయాలనుకుంటున్నారు కదా! సో వాళ్ళకైతే చాలా మంది హంటర్స్ కావాలి. సో అందువల్ల వాళ్ళని హెల్ప్ అడుగుదామని చైర్మన్ అయితే పిలుస్తాడు. సో వచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఆల్రెడీ ఆ యాంట్స్‌ని అయితే అనలైజ్ చేసుంటారు. సో అవి ఏంటి ఏందని. సో ఆ యాంట్స్ వచ్చేసి ఎక్కడైతే స్ట్రాంగ్ మ్యాజికల్ పవర్ ఉంటుందో సో వాటి చేత అట్రాక్ట్ చేయబడుతుంది. అండ్ ఇంకా వాటి లైఫ్ స్పాన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక హాఫ్ ఇయర్ అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏ యాంట్స్ అయితే ఉన్నాయో అవి ఒక హాఫ్ ఇయర్ తర్వాత ఎక్స్టెండ్ అయిపోతుంటాయి. సో ఇలా వాటి లైఫ్ స్పాన్ ఉంటుందని వాటి గురించి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్తారు. సో ఇంకా వీళ్ళకి హెల్ప్ చేయడానికి వాళ్ళైతే ఒప్పుకుంటారు. సో టోటలీ 10 ఎస్ ర్యాంక్ హంటర్స్‌ని అయితే పంపిస్తామని చెప్తాడు. సో గిల్డ్ మాస్టర్ ఇంక్లూడెడ్ ఆ ఎస్ ర్యాంక్ హంటర్స్‌లో. సో కట్ చేసే డెమోన్ క్యాస్టిల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ జిన్ను అయితే డెమోన్ కింగ్ బారన్‌తో ఫైట్ చేస్తుంటాడు. అండ్ బారన్ వచ్చేసి ఒక స్ట్రాంగ్ ఫైర్ అటాక్‌ని యూజ్ చేస్తాడు. అండ్ దానికి కౌంటర్‌గా టస్క్ అయితే మళ్ళీ తిరిగి ఫైర్ అటాక్‌ని యూజ్ చేస్తాడు. అండ్ ఈసారి బారన్ ఫ్లేమ్స్ అయితే టస్క్ యొక్క అటాక్‌ని ఓవర్ పవర్ చేస్తాయి. అండ్ అది కాక ఐరన్ కూడా అటాక్ చేస్తాడు. ఐరన్ అటాక్‌ని బ్లాక్ చేసి తననైతే బ్యాక్ పుష్ చేస్తాడు. అలాగే జిన్ను వీళ్ళందరినైతే వెనక్కి నెట్టేస్తాడు. అండ్ అందరూ కలిపి కోఆర్డినేట్ అటాక్ చేస్తుంటారు. సో వాటిని కూడా క్యాన్సిల్ చేస్తారు. అండ్ ఇంతమంది సోల్జర్స్ చనిపోవడంతో సో జిన్ను మ్యాజికల్ పవర్ అయితే అంతా జీరోకొచ్చేస్తుంది. సో ఇక్కడ ఓన్లీ జిన్నునే ఫైట్ చేయగలుగుతాడు. అండ్ ఇంకా తన మ్యాజికల్ పవర్ రీస్టోర్ చేసుకునే దానికి కూడా ఛాన్స్ అయితే లేదు అక్కడ జిన్నుకి. సో ఇంక వేరే దారేం లేక బారన్‌తో అయితే ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. సో ఇక్కడైతే 1v1 బ్యాటిల్ జరుగుతుంది బారన్‌కి అండ్ జిన్నుకి. అండ్ ఈ ఫైట్ మధ్యలో అయితే జిన్ను తన డైగర్స్‌ని కోల్పోతుంటాడు. సో బారన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అండ్ జిన్నునైతే ఓవర్ పవర్ చేసేస్తాడు. అండ్ ఇంకా జిన్నుని పట్టుకొని సో ఒక పెద్ద ఫైర్ అటాక్‌తో తనని ఫినిష్ చేద్దాం అనుకోని ఆ అటాక్‌ని అయితే బూస్ట్ చేస్తుంటాడు. అండ్ ఇంతలో దూరంగా ఉన్న ఎజిల్ అయితే సో తన మీదకి ఒక వెపన్ అయితే విసిరేస్తుంది బారన్ మీదకి. సో ఒక వెపన్ తగలగానే తనైతే అక్కడ డిస్ట్రాక్ట్ అయిపోతాడు. అండ్ ఇంకా జిన్ను అది ఛాన్స్‌గా చూసుకొని సో తన దగ్గర ఉన్న రోలర్స్ హ్యాండ్ అనే స్కిల్ యూజ్ చేస్తాడు. సో అదొచ్చేసి అవతల వాళ్ళనైతే మనం ఇక్కడి నుంచే కంట్రోల్ చేయొచ్చు. సో దాంతో స్ట్రాంగ్‌గా దానికి ఉన్నంత పవర్ అంతా యూజ్ చేసి ఆ బారన్ హ్యాండ్స్ అయితే రిమూవ్ చేసేస్తాడు. సో అక్కడితో తను ఇంకైతే అటాక్ చేయలేడు. అండ్ ఇంకా ఒక స్ట్రాంగ్ పంచ్‌తో అయితే బారన్‌ని అటాక్ చేస్తాడు. సో తన హెడ్ అయితే అక్కడితో ఎగిరిపోతుంది. సో బారన్ అయితే ఫైనల్‌గా డిఫీట్ అయిపోతాడు. అండ్ ఇంకా జిన్ను అయితే ఆ క్వెస్ట్ అంతా కంప్లీట్ చేసేసుంటాడు. సో ఇక్కడ మనకి ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చాక మళ్ళీ సోలో లెవెలింగ్ ఎపిసోడ్ వీడియో మీద మళ్ళీ కలుద్దాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. పీస్.